17వ శతాబ్దం నుంచి ఎందరెందరో ప్రస్తుత విసనపేట మండలం కొండపర గ్రామంలో ఉన్న మల్లేశ్వరం గట్టు ఎక్కాలని, అక్కడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలని అనుకోవటం, గట్టు ఎక్కగలమా, మన వల్ల అవుతుందా అనే పరిస్థితిలో డైలమాలో పడ్డవారు, $1,000,000 ప్రశ్నగానే ఇప్పటికీ ఉన్నవారు ఎందరెందరో ఉన్నారు. అయితే ప్రస్తుతం విసన్నపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మట్టా వేణుగోపాలరావు సహాయ సహకారాలతో ఈరోజు కొండలో 80% వరకు పైకి వెహికల్స్ వెళ్ళే విధంగా రహదారి ఏర్పాటు చేయడం జరిగింది గట్టు మీదకి. దీనివల్ల ఏంటంటే ఇంకా మిగిలినవి 244 మెట్లే మిగిలాయి పైన. అంటే దీనివల్ల 80% కొండ మనం ఎక్కేసినట్లే, 80-90% పైన ఎక్కినట్లే చెప్పుకోవచ్చు. గతంలో మనం ఎక్కలేమనుకునే వారు కూడా ఒక ధైర్యాన్ని నింపారు, మానసిక స్థైర్యాన్ని నింపారని చెప్పాలి. ఎందుకనంటే స్వామి దర్శనం అవటానికి, స్వామి సన్నిధికి వెళ్ళి పూజలు చేసుకోవడానికి, అంటే కింద కూడా మరొక స్వామిని, మల్లయ్య స్వామి శివలింగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఉత్సాహం, మానసిక ఉల్లాసం, మనోనిబ్బరం, ఆత్మసంతృప్తి, ఆత్మధైర్యం అన్నీ కూడా కలగలిపి ఈరోజు మనం గట్టెక్కగలం, అక్కడికి వెళితే అక్కడి నుంచి వెళ్ళటం ఎంత పెద్ద ఇదేం కాదు, వెళ్ళగలం అనే ధైర్యం ప్రతి ఒక్కరిలో కలగడం జరిగింది. కాబట్టి ఇది నిజంగా ఒక వరంగా చెప్పాలి. వందల సంవత్సరాలుగా ఎక్కాలనుకునే వాళ్ళు ఎక్కలేకపోయిన వారు కూడా ప్రస్తుతం ఈ మహాశివరాత్రి సందర్భంగా తిరునాళ్ళకు హాజరయ్యే వాళ్ళు, వాహనాలు ఉన్నవారు వాహన మార్గంలోనూ, నడవగలిగిన యువత, మెట్లకు బొట్లు పెట్టే యువత, మొక్కులు ఉన్నవారు మెట్లు మార్గంలోనూ వెళ్ళే అవకాశం ఉన్నది. అయితే మెట్లు మార్గంలో ఉన్న మెట్లకు చివరిలో ఉన్న 244 మెట్లకి వెహికల్స్ మీద వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కలవటం జరుగుతోంది. ఆ 244 మెట్లు వాళ్ళు వీళ్ళు కూడా కలిపే ఎక్కవలసి ఉంటుంది. ఇది పరిస్థితి. ఏది ఏమైనా అనుకోని విధంగా ప్రస్తుతం ఎవరైనా గట్టు ఎక్కి స్వామివారిని దర్శించుకునే అవకాశం కలగటం, అది నిజంగా మన అందరి పూర్వజన్మ సుకృతమని చెప్పుకోవాలి. ఈ విషయంలో తల్లిదండ్రులకు రుణపడి ఉన్నామని చెప్పాలి. ఎందుకనంటే ఆ రుణం తెచ్చుకునే అవకాశం వాళ్ళకి గతంలో కలిగిందో లేదో మనకు తెలియదు, కానీ మనకు మాత్రానికి మనం అందరం కూడా గట్టు ఎక్కలేమనుకునే వాళ్ళు కూడా మనోధైర్యంతో గట్టు ఎక్కి స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. అయితే వెండవేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ కొత్త సాక్స్ వాడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. ఎందుకంటే పాత రక్షలు అయితే వాడలేము, కార్లు అయితే 244 మెట్ల వరకు వెళ్ళగలుగుతున్నాయి. కాబట్టి ఎండకి ఇబ్బంది లేకుండా, సమస్య లేకుండా ఒక వాటర్ బాటిల్, అంటే ఎట్లాగో ఆలయ యాజమాన్యం ఊరంతా కలిసి చేస్తున్న ఈ పండుగ తిరునాళ్ళకు వాటర్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి అదనంగా కావాలనుకుంటే మనం కూడా వాటర్ బాటిల్ తీసుకెళ్తే స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకునే అవకాశం ఉంటుంది. అదే సాయం సంధ్యలో కానీ ఉదయం సమయంలో కానీ అయితే ప్రకృతి మనకు సహకరిస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా మనం స్వామివారిని భక్తి శ్రద్ధలతో
అంతఃకరణ శుద్ధిగా దర్శించుకునే అవకాశం ఉంటుంది. హరహర మహాదేవ శంభో శంకర నమస్కారాలతో మీ సర్వేశ్వరరావు 3 మీడియా యూట్యూబ్ ఛానల్. ఉంటాను మరి.